అంటే మీకు ఎవరు అడ్డంకులు క్రియేట్ చేసినా పండగకు వచ్చే 5 సినిమాల్లో వాళ్ళే చేయాలిగా. నాకు తెలియదు సార్ అదంతా. అలాగే సార్, ఇప్పుడు మీ సినిమా వస్తుంది సార్, మీ సినిమాకి నేనైతే అడ్డంకులు పెట్టడానికి అక్కర్లేదు, ఎందుకంటే నాకు సినిమా లేదు. సార్ పండగకి నాకు సినిమా లేదు, నేనైతే అడ్డంకులు పెట్టకలేదు. ఫర్ ABCD సినిమా లేని వాళ్ళు పెట్టకలేదు కదా. మీ సినిమాకి అడ్డంకులు వస్తున్నాయి పెడుతున్నారు అని మీరు అనుకుంటే కనుక పెట్టాల్సిన అవసరం ఎవరు ఉంటుందని మేము అనుకోవాలి. అది మరి మీ క్రియేటివిటీకి తెలియదు సార్. అయితే ఒకటి అడ్డంకులు వస్తున్నాయి, అడ్డంకులు పెడుతున్నారు కన్ఫర్మ్. అది అది మాకు తెలిసింది సార్, నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ థాట్ ఓకే మనం వెళ్ళి గొడవ పెట్టుకుని ఏం చేయలేము. సో మనం ఎలా పెట్టుకుంటారు, డైరెక్ట్ తెలిస్తే కదా గొడవ పెట్టుకుంటాం అంతే. సో మనకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడిన యాడ్స్ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చేసి పెట్టాను యాడ్స్. సో నాకు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఉన్న గుడ్ విల్ అంతా నేను సినిమాకి వాడేస్తాను సార్. సో నేను చేసిన హెల్ప్ కానీ ప్రమోషన్ పరంగా అంతా నేను సినిమాకే పెడతాను. సో నాకున్న దాంతో నేను చేసుకుంటూ ఆ అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వచ్చేసాం, మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్. మరి ఈ హనుమంతుడికి రాముడు సాయం ఎందుకు తీసుకోవట్లే? యాక్చువల్లీ నిన్నే 2 days బ్యాక్ ఫోన్ చేశాను సార్, ఆదిపురుష్. అదే ఫోన్ చేశాను. ఎందుకంటే ఆదిపురుష్కి హనుమంతుడు సాయం పెట్టారు. అవును సార్. మీరు అయోధ్య వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, అంత క్రియేటివ్ పార్ట్లో మీరు చాలా హెల్ప్ చేశారు ఆదిపురుష్ ప్రమోషన్కి. సో మరి ఇప్పుడు ఈ హనుమంతుడికి ఆదిపురుష్ ప్రమోట్ చేయాలిగా. చేస్తారని అనుకుంటున్నాను సార్. నేను 2 days బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దట్ ఇలా సినిమా రిలీజ్ అవుతుంది సార్, మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది అని. సో ఆయన రెస్పాండ్ అవుతారు నాకు తెలిసి, రేపు ఎల్లుండిలో ఏమన్నా చేస్తారేమో. ఫుల్లీ లెట్స్ సీ. ఏమైనా చేస్తే బాగుంటుంది. ప్రభాస్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ తీసుకొస్తే చాలా బాగుంటుందిగా. బాగుంటుంది సార్, నేనైతే అడుగుతాను సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాగలుగుతారా అని. బట్ ఆయన ఆబ్లిగేట్ చేయలేం కదా సార్. అంతకు మించిన బడ్జ్ పాయింట్ మరొకటి ఉండదుగా. కరెక్ట్ సార్, అవును. అదే నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టను, అడుగుతాను ఒకసారి. ఆయన ఏ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా పర్లేదు, మాకు ఎలాగైనా ఈ సినిమాకి ఇప్పుడు ఇంటర్వ్యూలు చేయడమా, బయట ఇవ్వడమా, ఇవన్నీ ఆయన చాలా వాళ్ళకి హెల్ప్ చేశారు. ఆయన చిన్న సినిమా పెద్ద సినిమాని ఆది ప్రభాస్ గారు ఇప్పుడు చూడరు. పూరి జగన్నాథ్ గారు కొడుకు చేశారు. ఆయన పూరి జగన్నాథ్ కొడుకుని ఆయన ఇంటర్వ్యూ చేసి అలాంటి హెల్ప్లు ఎవరు అంత రేంజ్ హీరోలు ఎవరు చేయలేరు నిజానికి. సో అవన్నీ చేసేసారు. సో ఇంక చెయ్యాల్సింది ఏంటంటే మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావాలి. మరి అడుగుతాను నేను డెఫినెట్గా. ఆయన అదే నేను ఫస్ట్ అదే ఇలా రిలీజ్ ఉందని ఇన్ఫార్మ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మీట్ అయ్యి అడుగుతాను. సో ఆయన పాసిబిలిటీ కూడా చూసుకోవాలి కదా. ఆయన కుదిరితే డెఫినెట్గా చేస్తారు, నాకు నమ్మకం అయితే ఉంది. అది కాకపోతే ప్రీ రిలీజ్ కాకపోతే ఇంకేంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్? మీ దగ్గర క్రియేటివ్ ఐడియాలు చాలా ఉంటాయి కదా. అదే బ్యాకప్ ఆప్షన్స్ చూడాలి సార్. ఇంటర్వ్యూనా, లేదంటే సాంగ్ లాంచా, లేదంటే ఏంటి, చాలా చిన్నవి అయిపోతాయి కదా. ఏదైనా ఏ చిన్న సరే హెల్ప్ అయినా ఓకే సార్ మా సినిమాకి. అవునా? అంటే బాలకృష్ణ గారితో కూడా మాట్లాడాను. అవును, అన్స్టాపబుల్తో ఉన్నారు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు దగ్గర చెప్పారు, మీరు అందరికీ హెల్ప్ చేశారు. అది ఇంక ఇది హై టైం కాబట్టి మాకున్న, అంటే మాకు సపోర్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి నాకున్న క్రెడిబిలిటీతో నేను అడుగుతున్నాను. సో బాలకృష్ణ గారు కూడా యాక్చువల్లీ అన్స్టాపబుల్ చేసినప్పుడు అన్నారు, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని ఆయనే అంటున్నారు. సో దీనికి ఇంత మంచి పేరు వచ్చింది, సో నేను మీకు ఐ వాంట్ టు డూ సంథింగ్, ఏం చేయాలో చెప్పండి అన్నారు. సార్ ఇప్పుడు ఏం వద్దు సార్, నాకు నా సినిమా రిలీజ్ టైంకి అడుగుతాను సార్ అని చెప్పి అప్పుడు అన్నాను. 2 days బ్యాక్ ఆయనతో కూడా మాట్లాడాను. సో ఆయన కూడా నాకు తెలిసి సో అందరి దగ్గర వరాలు తీసి రెడీగా ఉంచుకున్నారు. రెడీగా పెట్టాను సార్ అంతా. ఆ వరాలు వాడుకోవాలి. అంటే ఇప్పుడు మా సైకిల్కి సపోర్ట్ కావాలి కదా సార్. ఇప్పుడు కాదు సార్, సైకిల్కి ఇంజిన్ తగిలించేస్తారు. ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఇంజిన్ తయారైపోద్ది, సైకిల్ కాస్త బెంచ్ కార్లో మారిపోద్ది. యూ నెవర్ నో సార్, రాకెట్ చేసేస్తానేమో టైంకి. అవునా? ఇంకెవరున్నారు మీకు వరాలు ఇచ్చిన వాళ్ళు? బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు, ఇంకా అంటే ప్రస్తుతం అయితే నేనైతే వీళ్ళిద్దరితోనే మాట్లాడాను సార్. అంటే వీళ్ళందరూ కూడా ఒకేసారి ఈవెంట్కి అయితే రాలేరు కాబట్టి ఈవెంట్ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మాట్లాడాను. నేను వీళ్ళిద్దరిని అడిగాను. సో వాళ్ళు మరి ఏం చేస్తారు